నేర్చుకుంటుండగా తండ్రి చక్కగా మాకు అర్థమవు రీతిగా మా జీవితాల్లో ప్రభు హయా నిన్ను సేవించినట్లుగా కృప చూపించండి ప్రభు. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుంటుందే ప్రార్థన చేసుకొని ఈ రాత్రికాలపు బైబిల్ స్టడీని ఆరంభించుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, కనికరము గల దైవమా, నీ బంగారు పరిశుద్ధ నామమునకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క సాయంకాల సమయంలో మరోసారి నీ పాసనికి మమ్మల్ని అందరూ నడిపించిన వందనాలు. పరిశుద్ధాత్మదేవ, మా మంచి బోధకుడా, నీవే మాకు బోధకుడా ఉండి నీ వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించి ప్రభు సత్యమందు ప్రతి చేయబడి ప్రభు అయా నీ రాకులకు సిద్ధపాటు అవటానికి కృప దయచేయమని, సహాయం ఇచ్చేయమని, అల్పిని నన్ను మరుగుపరిచి నీ వాక్యం ప్రత్యక్షపరచమని యేసునామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన పిల్లారా, మనం గత దినాల్లో సంఘములో మరి ఏ రకముగా దయ్యపు బోధలు ప్రవేశిస్తున్నాయో ఆ విషయాన్ని గురించి మనము నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రియమైన పిల్లారా, మరి గతించినటువంటి వారములో ప్రియమైన అబద్ధము గురించి నేర్చుకున్నాం. చాలా మంది అబద్ధాన్ని చాలా తేలిగ్గా తీసుకోవడమే కాకుండా చిన్న చిన్న అబద్ధాలు ఆడటంలో ఏమాత్రం కూడా తప్పు కాదు అని ఈ దినాల్లో అనేక మంది తాము సమర్థించుకోవటము, ప్రియమైన పిల్లారా, అదే కాకుండా ప్రియులారా అలాంటి కార్యంలో పాలు పుచ్చుకోవడం కూడా జరుగుతుందని, అలాంటి వారికి శిక్ష వస్తుందని, ప్రియులారా అలాగే అబద్ధం అంటే ఏ విషయాలు అన్న విషయాన్ని కూడా మనం గతించిన వారం దినములో నేర్చుకున్నాం. ఈ దినము మరి యొక్క ప్రియమైన బిడ్డలారా సంఘములో ప్రవేశిస్తున్నటువంటి యొక్క అబద్ధపు బోధ గురించి, లేకుంటే దెయ్యపు బోధ, మన అంశము దెయ్యపు బోధ. అది తిమోతి రాసిన పత్రికలో మరి 4వ అధ్యాయం 1 తిమోతి 4:4 వ్రాయబడిన విషయాన్ని గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఈ దినం మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే ప్రియమైన పిల్లారా, అనేక మంది బోధకులు కావచ్చు, ప్రియులారా అనేక మంది విశ్వాసులు కావచ్చు, అనుకున్న విషయం ఏంటంటే ప్రియమైన బిల్లారా, మనము నివసించేటువంటి యొక్క లోకము చెడిపోయి ఉన్నది, అంటే పాపముతో ఉన్నది. కాబట్టి మనము పాపము చేయకుండా ఉండలేము. లోకముతో పాటు మనం కూడా నిశ్చయముగా మరి పాపము చేయొచ్చు. ఎందుకంటే మనం ఉన్నదే లోకం, పాపలోకం, కాబట్టి పాపము చెయ్యొచ్చు అన్నటువంటి యొక్క విషయాన్ని కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే సమర్థించుకుంటూ లోకంలో ఉన్నాం కదండి అని ఈ మాట మనం అందరూ కూడా విని ఉంటాం. మనం లోకం ఉంటున్నాం కదండి, కాబట్టి ఈ విషయాలు తప్పు కాదు, అంటే పాపము చెయ్యొచ్చు. నేను కొత్తగా రక్షణ పొందిన దినాల్లో కూడా ఒక సంఘానికి వెళ్ళటం జరిగింది. నాయుడుపేట ప్రదేశంలో ఒక సంఘానికి వెళ్ళటం జరిగింది. ప్రియులారా, ఆ దినమున ఆదివారము పరిశుద్ధ బల్ల కార్యక్రమము జరుగుతుంది. అక్కడ చర్చి పాస్టర్ గారు వచ్చారు. ఆ సిఎస్ఐ చర్చ్ అనుకుంటాను. ప్రియమైన బిల్లారా, అక్కడ మా యొక్క సాక్ష్యం పంచుకోవడానికి వెళ్ళటం జరిగింది. అప్పుడు కొత్తగా రక్షణ పొందిన దినాల్లో. ప్రియమైన బిల్లారా, ఆ పాస్టర్ గారు బోధిస్తున్న బోధ ఏంటిదంటే దాదాపు ఇది 30 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి అండి. ప్రియమైన బిల్లారా, ఆ పాస్టర్ గారు చెప్తున్న మాట ఏంటిదంటే, పరిశుద్ధ బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏమవుతున్నాం? పరిశుద్ధులం అవుతున్నాము. ఆ తర్వాత మనము అపవిత్రులుగానే ఉంటాము. ఎందుకంటే మనం లోకంలో ఉన్నాం కాబట్టి మరి మనము అపవిత్రులుగా ఉంటాము. బల్ల దగ్గరికి వచ్చే మట్టుకు ఇంకా పరిశుద్ధులము, ఆ తర్వాత అపరిశుద్ధులము. అంటే దాని అర్థము ఆ తర్వాత మనము పాపం చేసేవాళ్ళము అని అతడు చెప్పడం జరిగింది. ప్రియమైన బిడ్డలారా, అంటే
అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా ఈ యొక్క ఉద్దేశాలు ఏంటంటే మనము లోకములో ఉన్నాము, కానీ తప్పక ఏం చేయాలి, లోకములో జరుగుతున్నట్టుగా లోకస్తులు చేస్తున్నట్టుగా మనం కూడా ఏం చేయాలి, కొన్ని పాపాలు జరిగించవచ్చు, తప్పు లేదు అని ప్రియులారా ఈరోజు సమర్థించుకునే పరిస్థితి కనబడుతుంది. అందుకే అనేక మంది విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు, అలాగే అనేక సంఘాలలో ప్రియులారా పాపము పెరిగిపోతూ ఉంది. పాపమే కాకుండా లోకము ప్రవేశిస్తుంది. సంఘములో ముఖ్యంగా లోకం ప్రవేశిస్తుంది. కొన్ని సంఘాలు ఆల్రెడీ లోకంలో కలిసిపోయాయి. అదే కొన్ని సంఘాల్లో లోకం ప్రవేశిస్తుంది ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఈ విషయాన్ని మనము బాగా జాగ్రత్తగా మనము గ్రహించవలసిన వారమే ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో తేటగా మనకు తెలివిస్తుంది ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడు, నేను మిమ్మల్ని ఏం చేశాను, లోకం నుంచి మిమ్మల్ని వేరు చేశాను అని. చూడండి, ఇంకన్నిటికంటే ముఖ్యమైనటువంటి యొక్క వాక్య భాగము మనం చదువుకుందాం. గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. 4వ వచనం చదువుకుందాం. గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతము దుష్ట కాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆ కల్వారి శిలువలో ఎందుకొరకు అప్పగించుకున్నాడు అన్నటువంటి యొక్క విషయం గురించి రాయబడి ఉంది. మనము అనేక విషయాలు నేర్చుకుంటున్నాం. ఎందుకంటే యేసు ప్రభు తను తాను కల్వారి శిలువకు అప్పగించుకోవటం వెనుక చాలా కారణాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. దానిలో ఒక్క విషయము ఏంటంటే ప్రస్తుత దుష్టకాలం నుంచి మనం ఏం చేయాలి, విమోచించవలనని అంటే విడిపించవలనని. తెలుగులో దుష్ట కార్యము అని ఉంది, కానీ తెలుగులో ఇంగ్లీష్లో ఏంటంటే ఈవిల్ వరల్డ్ అంటే చెడ్డ లోకం నుండి, అంటే చెడ్డ సమాజం అంటే ప్రస్తుత సమాజం నుండి మనం ఏం చేయడానికి విడిపించడానికే యేసు క్రీస్తు ఆ కల్వారి శిలువలో ఏం చేశాడంట, వేలాడాడంట, తను తాను అప్పగించుకున్నాడంట. అర్థమైందండి? అందుకే యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా ప్రియమైన బిడ్డలారా? మనము యోహాను సువార్త 15:19 చదివినట్లయితే, యోహాను సువార్త 15:19, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించును, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలుచుంటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. 18వ వచనం, లోకం మిమ్మల్ని ద్వేషించిన యెడల మీకంటే ముందు నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకం నుండి ఏర్పరచుకొంటిని. దేవుడు మనల్ని లోకం నుంచి ఏం చేసి ఏర్పాటు చేసుకున్నాడంట. అర్థమైందండి? ఇంకొక వాక్య భాగం కూడా చదువుదాం. 17వ అధ్యాయము 16వ వచనం. 17-16 ఇదే యోహాను 17-16. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. నేను లోక సంబంధిని కాను, అలాగే నన్ను నమ్ముకున్న వారు, నన్ను వెంబడిస్తున్న వారు కూడా ఎవరు, లోక సంబంధులు కారు అని చెప్తున్నాడు. అంటే ప్రియులారా, దేవుని ప్రజలకి లోకానికి ఏ మాత్రం కూడా సంబంధం లేదు. అసలు సంఘం అనే పదానికి అర్థమే మీకు అందరికి తెలుసు. సంఘము అనే పదానికి అర్థమే
ఏంటంటే లోకము నుంచి ప్రియులారా పిలువబడిన వారు అండ్ లోకం నుంచి వేరు చేయబడినటువంటి గుంపు, లోకం నుంచి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం వచ్చేట, ఒక ప్రత్యేకమైన పని కొరకు, అర్థమైందండి, వేరు చేయబడినటువంటి గుంపు అని అర్థం. గ్రీక్ లో ఎక్లీషియా అనే పదం నుంచి వచ్చింది. అది సంఘం అంటే ఒక బిల్డింగ్ కాదు. అర్థమైంది, ఈ విషయాన్ని అర్థం చేయాలి. అందుకనే లోకం నుంచి వేరు చేయబడిన ప్రజలు విషయం బాగా అర్థం. అందుకనే దేవుని ప్రజల జీవితము ఏం కలిగి ఉండాలండి? ప్రత్యేకం ఉండాలి. కేవలం పైకి కనబడమే కాదు, ప్రతి విషయంలో కూడా ప్రత్యేకత కలిగి ఉండాలి, వేరైనట్టుగా ఉండాలి, లోకములు ఉండకూడదు. అర్థమైందండి? అందుకే ఒక అపోస్తలుడు పౌలు ఒక చక్కటి మాట అంటాడు. 6:14 గలతీ రాసిన పత్రిక 6:14 ఒక చక్కటి మాట ఉంది, చదవండి. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరం అవును గాక. దాని వలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. దాని వలన నాకు లోకమునకును లోకమునకు నేను ఏమై సిలువ వేయబడి, లోకానికి ఏమి సిలువ వేయబడి ఉన్నాను. అర్థమైందండి? యేసు ప్రభు ఆ యొక్క సిలువ కర్రకి ఏం చేయదు, వేయబడినట్టుగా ఈయన దేనికి వేయబడ్డాడంట? లోకానికి. అంటే ఇక లోకములో ఏమి కూడా ఏం చేయదు, అనుభవించకుండానట్లుగా. అర్థమైందండి? లోకం ఇంకేమి, సిలువ వేయబడిన వ్యక్తి ఏ మాత్రం ఇంకేం లేదు ప్రియులారా, అతడు ఏమీ కూడా అనుభవించలేడు. బాధ తప్ప చివరికి అలాగే ఉండి, అర్థమైందండి, తన ముందర అన్ని ఉన్నప్పటికీ కూడా దాన్ని అనుభవించకుండా అలాగేమవుతాడు, మరణిస్తాడు. ఆ రీతిగా ఈయన లోకముతో ఏమైనా నేను సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, బాగా ఈ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఎవరమంటే, అసలు యేసు ప్రభు ఆ కల్వారి సిలువలో మరణించిందే లోకం నుంచి మనం ఏం చేయాలి, వేరు చేయడానికి, విమోచించడానికి. విమోచించాలంటే మనం ఒకప్పుడు లోకం యొక్క కార్యాలన్నిటికీ కూడా ఏమై ఉన్నాం, మనము బంధింపబడి ఉన్నాం, బానిసలుగా ఉన్నాం. లోకాన్ని ప్రేమిస్తూ, లోకంలో అన్ని కార్యాలను మనం అనుభవిస్తూ, లోకముడి పరిగెత్తుతూ ప్రియులారా జీవిస్తున్న మనని మన కొరకు ఆ కల్వారి సిలువలో ప్రభువైన యేసు క్రీస్తు ప్రియులారా మరణించడం ద్వారా ఇంకా విడుదల కలిగింది. ఇప్పుడు మన యొక్క ప్రియులారా జీవితము పరలోక సంబంధమైనది, ఆత్మ సంబంధం, పరలోక సంబంధమైనది. అందుకే దేవుడు క్లియర్ గా చెప్తుంది. చూడండి, మనం దీనికి చదువుకున్నాం ప్రియులారా, 1 యోహాను రాసిన పత్రికలో ఒక చక్కటి మాట మనకు తెలిసిన వాక్యం 2:15 చదవండి ఒకసారి. 2:15 లోకమునైనను లోకము ఉన్న వాటిని నేను చేయొద్దు, ప్రేమించొద్దు అన్నాడు క్లియర్ గా. మనుషులు ఏం బోధ జరుగుతుందండి? ఇప్పుడు చాలా మంది బోధకులు కూడా లోకమును అనుభవించడానికి ఎలా అనుభవించవచ్చు అని బోధిస్తున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. లోక సంబంధమైనటువంటి యొక్క విషయాల గురించి ఎక్కువగా బోధిస్తున్న వారు కనబడుతున్నారు. ఇది కేవలము దేవుని నుంచి దూరం చేసే కార్యము. దీనికి ఒక పదం మనం వాడే ఫస్ట్ లో, విశ్వాస భ్రష్టత్వము. మెయిన్ సబ్జెక్ట్ అనేది విశ్వాస భ్రష్టత్వము. సాతానుడు ఏ రకంగా దేవుని మీదున్న మనస్సు నుంచి తప్పించి ఏ రీతి విశ్వాసుని ప్రియులారా లోకం తట్టు, పాపము తట్టు మరలు కొలుపుతున్నాడో
ఆ విషయాన్ని గురించి మనము నేర్చుకుంటూ వస్తున్నాం. అందులో ఒక భాగమే దెయ్యపు బోధ. అందులో మనం చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. చివరికి ఈ దినమున ప్రియులారా, సంఘములో లోకమును ఉంటున్నాం కాబట్టి మనం లోకముని అనుభవించవచ్చు. లోకమును అనుభవించవచ్చు. అది ఏదైనా కావచ్చు. అది పాపము కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ప్రియమైన సహోదరి సహోదరులారా, బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. అందుకని ఇక్కడ మనము దేవుని వాక్యం చూస్తున్నాం ఏంటంటే, లోకం ఉన్న వాటిని ప్రేమించొద్దు. తర్వాత ఇంకో మాట కూడా చదువుతాం ప్రేమిలారా. 1 కొరింథీ 7:31 కూడా చదివిన తర్వాత నేను కొన్ని విషయాలు చెప్తాను. 1 కొరింథీ 7:31 ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును. చాలండి. ఇక్కడ రాయబడిన ఏంటంటే, ఈ లోకమును అనుభవించేవారు. బహుశా ఈ లోకంలో నీకు అన్నీ ఉండొచ్చు. ధనం ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతం అన్నీ ఉండొచ్చు. కానీ ఉంది కదా నేను అనుభవించడానికి వీలు లేదండి. అర్థమవుతుందండి? ఒక చక్కటి ఉదాహరణకి కామిదిలో ఒక మాట చక్కటి రాయబడింది. తేనె తినుము, అది తీపే కదా, అయితే అధికముగా తిన్నయలు ఏమవుతామంటే కక్కి వేస్తావని ఉంది. అలాగనే లోకం నీకు లో అనుభవించడానికి ఉండొచ్చు, కానీ దాని అమితముగా అంటే ఒక ఏమంటారు దాన్ని, అద్దు మీరి నువ్వు దాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేస్తే చివరికి అది ఏమవుతుంది, దేవుని నుంచి నిన్ను దూరము చేస్తూ ఉంది. తర్వాత యాకోబు రాసిన పత్రిక 1:27 చదవండి. 1:27 తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంతట్టకుండా ఇహలోక మాలిన్యము తన్ను తాను కాపాడుకుంటాయే. ఇహలోకములు ఏముంది, మాలిన్యం ఉంది. ఈ మాలిన్యం నుంచి ఏం చేయాలి, మనం కాపాడుకోవాలి. కాబట్టి ఇప్పుడు చదవని వాక్య భాగం అన్నింటిలో చూసినప్పుడు ప్రియులారా, యేసు ప్రభు ఆ కల్వారి శిలువలో మరణించడానికి గల గొప్ప ఉద్దేశము ఒకటేంటంట, ఈ లోకం నుంచి, ఈ దుష్ట లోకం నుంచి మనం ఏం చేయడానికి, వేరు చేయటానికి. ఇది ఒక విషయాన్ని పెట్టుకోవాలి. రెండో విషయం ప్రియులారా, ఏం చేయమన్నాడు, దేవుడు ప్రభువైన యేసుకు ఈ లోకం నుంచి మనం ఏం చేసి ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమైందండి? అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, నేను లోకంకి ఏమైనా సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు. తర్వాత వాక్యం ప్రియులారా, ఈ లోకమునైనా లోకం ఉన్నవాడు ఏం చేయదు, ప్రేమించకుడి అంటున్నాడు దేవుని వాక్యంలో. తర్వాత ప్రియులారా, లోకం అనుభవించేవాడు అమితముగా ఏం చేయకూడదు, అనుభవించకూడదు అంటున్నాడు. చివరికి లోక మాలిన్యం ఏం చేయాలి, అంటకుండా ఏం చేయాలి, తన్ను తాను కాపాడుకోవాలి అంటున్నాడు. ఇవన్నీ వాక్యాలు చూసినప్పుడు ప్రియమైన బిలారా, ఈ లోకం నుంచి ఏం కావాలి, ప్రియమైన బిలారా, వేరుగా ఉండాలి. సంఘం అంటే నేను తెలుసా, వేరు చేయబడిన గుంపు, లోకం నుంచి వేరు చేయబడిన గుంపు. అందుకు ఒక విశ్వాసి ప్రతి క్షణము నేను ఏ విషయంలో లోకముతో కలిసిపోతున్నాను, ఏ విషయంలో ఈ లోకాన్ని అవసరానికి మించి అనుభవిస్తున్నాను అని అనుక్షణం కూడా ఏం చేయాలి, తను తాను ప్రత్యేకపరుచుకొని ఉండాలి. అని ఒక విశ్వాస యొక్క జీవితము ప్రియమైన బిడ్డలారా, లోకానికి దూరం అవుతూ ఉండాలి. ఎప్పుడైతే దూరం అవుతూ ఉంటామో దేవునికి దగ్గర అవుతూ ఉంటామో.
దేవుని దగ్గర అవుతుంటే దైవిక స్వభావం, దైవిక లక్షణం, దైవ సంబంధమైన ఆశలు, కోరికలు ఎత్తుగా పెరుగుతూ ఉంటుంది. అదే కాకుండా ప్రేమిలారా, నీ మనసు, నీ హృదయము పరలోక విషయాలు, పరలోక సంబంధించిన దర్శనాలు ఏమవుతాయి నీకు కలుగుతూ ఉంటుంది. ఇది ఆశిస్తున్న ఆత్మీయ అనుభవము. ఈ యొక్క ఏదంటే ఈ యొక్క దుష్ట లోకం నుంచి మనం ఏం చేయాలి? విమోచించడానికి మనం ఏసై విమోచించడానికి అంటే విడుదల చేయడానికి ఆ కల్వారిలో మరణిస్తే వీళ్ళేం చేస్తున్నారు అంటే విమోచింపబడిన ప్రజలను ఎక్కడ తీసుకోవాలి? మళ్ళీ లోకంలో కలిపేస్తున్నారండి. దేవుని ప్రజలు మనము ప్రేమలారా లోకం నుంచి మనం బయటికి రావాలి. అలాగే లోకం నుంచి ప్రజలు బయటికి తీసుకురావాలి. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. మనం బయటికి రావాలి, అలాగే లోకం నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. అందుకొరకే ప్రభువైన యేసుక్రీస్తు కల్వారి సిలువలో ప్రేమలారా అంత వేదన, బాధ, దుఃఖాన్ని ఏం చేశాడు? ఆయన అనుభవించాడు. కాబట్టి సంఘము లోకముతో కావడానికి లేదు, లోకంతో కలిసిపోవడానికి వీల్లేదు. మనం కూడా లోకంతో కలిసిపోవడానికి వీల్లేదు. ఇంకా మనలో ఏదైనా లోక సంబంధమైన ఉంటే దాన్ని ఏం చేయాలి? పెరిగి వేయాలి బయటికి. మనం శుద్ధి చేసుకోవాలి. అందుకని లోకం మనం అంటకుండా తను తాను కాపాడుకుంటే అసలు భక్తి. లోకం మాలిన్యం ఎక్కడుంది? మన శరీరంలో ఉంది, మన ప్రాణంలో ఉంది, మన ఆత్మలో ఉంది లోక మాలిన్యము. ఈ మాలిన్యం ఒక్కొక్కటి గుర్తుపెట్టి ఏం చేయాలి? మనము ఒక్కొక్క దాన్ని తీసుకొని మనం శుద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. మనం శుద్ధి చేసుకొని ఇతరులు కూడా శుద్ధి చేయాల్సిన బాధ్యత మనకుంది. జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రి కాలంలో దేవుని వాక్యం మన ముందుకు వచ్చినది. ఇద్దరము అనేక మంది లోకముతో కలిసిపోతున్నారు. లోక ఆచారాలు, లోక పద్ధతులను, లోకాన్ని ప్రేమిస్తూ లోకములో మాలిన్యం కలిగిన వారుగా జీవిస్తున్నారు. అయితే మనం ప్రేమించిన మన ప్రభు పరలోకం నుండి ఈ లోకాన్ని దిగి వచ్చి ఆ కల్వారి శిలువలో తను తాను అప్పగించుకున్నాడు. ఎందుకో తెలుసా? ఈ లోక మాలిన్యం నుండి మనం విడిపించడానికి. ప్రస్తుత ప్రపంచ ధర్మము చొప్పున నడవకుండా తను తాను ఏ రీతిగా అయితే ప్రత్యేకించుకున్నాడో అదే రీతికి దుష్ట లోకం నుంచి విమోచించడానికి ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని అప్పగించుకున్నాడు. అందుకే మనం లోకాన్ని ప్రేమించడానికి కాదు, లోకమైన ఆశ్రయించడానికి కాదు, లోకాన్ని వెళ్ళటం కాదు. ప్రేమైన బిడ్డలారా, ఈ లోకంలో ప్రేమించడం కాదు, లోకంలో స్నేహం చేయడం కాదు, కానీ లోకం నుంచి మనం ప్రత్యేకపరచుకొని ప్రభువు ఆయుక్తమవుతాం. అని కృపాను గురించి మరి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ఏ ఉద్దేశము చేత మీరు ఆ కల్వారి శిలువలో ప్రభువా నిన్ను అప్పగించుకున్నారో ఆ దుష్ట లోకం నుంచి మనం విమోచించడం కొరకేనని మేము గ్రహించిన వారమ్మగా ఈ లోకం మాలిన్యం మమ్మల్ని అంటకుండా మమ్మల్ని పవిత్రపరచుకోవడానికి మళ్ళీ ఒక్కొక్కరి కృప దయచే. అలాగే దీనిలో అనేక సంఘాల్లో ప్రభు లోక మాలిన్యము లోకముతో కలిసిపోయి మలినపరచబడిన స్థితిలో ఉన్న వారిని కూడా విడిపించడానికి కృప దయచేయమని, సహాయం ఇచ్చేయమని, నీ చిత్తం మా జీవితంలో నెరవేర్చమని మరోసారి మా జీవితాన్ని నీకు అప్పగిస్తూ సజీవ యాగముగా ప్రభు అప్పగిస్తూ ప్రభు ఇక్కడ కాల్చండి, శుద్ధి చేయండి, పవిత్రపరచండి, నాకు ఓర్పు సహనం అనుగ్రహించండి. పరిపూర్ణముగా మేము మీకు అంగీకృతమైన ఆత్మలకు ఉంటకు
అలా ఒక్కొక్కరిని ఆయుక్తపరిచి సహాయం చేయమని ఇప్పుడు వచ్చిన ప్రతి మందిని దీవించి నడిపించాలని సమయం వందనాలు స్తోత్రం చెల్లిస్తూ అక్కడ ఆలస్యం తిరిగి కలిసినంత వరకు కూడా కృపాకాలం ఉంచమని ఏ శ్రమలేట్ పాసనం తండ్రి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమియు కుమారుని యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడు వచ్చిన మనందరి లోపల సకల పరిశుద్ధుడు కూడా ఆయన రాకడకు పర్యంతము తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్.